కష్టపడి బిఎస్సి ఇచ్చారు. ఈ అమ్మాయి పాపం ఇబ్బందుల్లో ఉంది. దివ్యాంగురాలు, తెలివితేటలున్నాయి, కమిట్మెంట్ ఉంది. ఆ అమ్మాయికి కూడా మనం కానీ పని చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక 6,000 రూపాయలు దివ్యాంగురాలు పెన్షన్ ఇస్తున్నాం. ఇల్లు పెండింగ్ పడింది, ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఆ ఇంటిని పూర్తి చేసే బాధ్యత నాది. అది కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేపిస్తాను. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని, ముగ్గురు పిల్లల్ని, వీళ్ళిద్దరిని, ప్రజల్ని ఒక ఆస్తిగా, అంటే అందరూ ఏమనుకుంటారంటే అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి పాపం ఏం చేయలేదు అని వదిలేస్తూ ఉంటాం. వాళ్ళు కూలి పని చేస్తారు కాబట్టి వాళ్ళకేం పని, కూలి పనే కదా, మనం ఏం చేయలేమని వదిలేస్తాం వాళ్ళ కర్మని. అట్లా కాదు. మీరు స్కిల్ బిల్డింగ్ చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతూ ఈ ముగ్గురి పిల్లల జీవితాల్ని బాగు చేసే బాధ్యత నేను నా చేతుల మీద నుంచి మీ చేతుల మీదకి అప్పచెప్తున్నా. ఏం చేస్తారో చెప్పండి మీరు. తప్పనిసరిగా బాధ్యతను తీసుకుంటాం సార్. మొత్తం ఈ ఫ్యామిలీని పిలిపించుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం సార్. అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిస్తాం సార్. ఎంఎస్సీ చేయిస్తాం అమ్మాయి చేత. తర్వాత అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థలోనే జాబ్లో కూడా తీసుకుంటాం సార్ ఆవిడని. ఇప్పుడు ఇద్దరు కూడా ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేయించచ్చు మీరు. వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి. ఈ అమ్మాయిని ఎంఎస్సీ ఉద్యోగం, ఆ అమ్మాయిని కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేసి బెస్ట్ ఉద్యోగం ఇప్పించడం ఒకటి. వీళ్ళిద్దరూ ఏ పని చేసుకోగలుగుతారో వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి స్కిల్స్ డెవలప్ చేసి కొంత ఆదాయం వచ్చేట్టుగా చేయడం. ఈ పాపను ఏం చేయగలుగుతారో కూడా ఆలోచించండి. అలాగే అండి. కలెక్టర్ గారు కూడా మాకు చెప్పారండి. ఆవిడతో కూడా మేము కన్సల్ట్ చేసి ఏం చేయగలిగితే బెస్ట్ మేము చేస్తాం సార్. ఈ ఫ్యామిలీ మీరు కొంత డబ్బులు పెట్టుకుంటారు కదా? పెట్టుకుంటాం సార్. నమ్మకమే కదా? నమ్మకమే. ఒక రోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో అంత పైకి దాకపోయినా వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది. చేస్తారని హామీ ఇవ్వండి. తప్పనిసరిగా హామీ ఇస్తున్నాం సార్. వాళ్ళకి ఓపుకుండి వాళ్ళు చదువుకున్నంత వరకు మేము చదివిస్తాం సార్. వాళ్ళు అమ్మాయి వినకపోయినా చెప్పి ఒప్పించి చదివించాలి. మీ పిల్లలైతే వదిలిపెడతారేంటి మీరు? చేయాలా? ఆ కన్సల్టెన్సీ ఉండాలా, కన్సర్న్ ఉండాలా, ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. ఇంకొక పక్క వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. టైమ్లీ నిర్ణయాలు వాళ్ళు ఏం చేయాలని మీరు గైడ్ చేయడం. ఒక కుటుంబ పెద్దగా ఎట్లయితే గైడెన్స్ ఇస్తామో మెంటరింగ్, గైడెన్స్, అసిస్టెన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత మీద గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తాం. రేపు ఒకటే అడుగుతున్నా, మీరెట్టయితే ప్రభుత్వ స్కాలర్షిప్ తీసుకొని ఈరోజు మార్గదర్శిగా ఇక్కడ నిలబడుకున్నారో, ఒక రోజున ఈ అమ్మాయి 10 మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురావాలి. తప్పనిసరిగా తీసుకొస్తాను. ఓకే. ఏంటమ్మా నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు. ఆయన అన్ని చెప్పాడు చేస్తాను, చేయించుకుంటా, అన్ని దగ్గరుండి నేర్చుకుని పైకి వస్తావా? కంపల్సరీ చేస్తాను సార్ నేను. ఓకే చెప్పమ్మా, అందరికి ఒక హామీ. నీకేం అర్థమైంది దాన్ని బట్టి చెప్పు. చంద్రబాబు గారి సహాయంతో, మార్గదర్శన్ గారి సహాయంతో నేను కంపల్సరీ చదువుకుంటాను సార్. నేను ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా ఇంకా కూడా నేను చదువుకుందామని నేను ఆలోచిస్తున్నాను సార్. అలానే ఇప్పుడు సార్ ఎలా మార్గదర్శి కింద ఉన్నారో అలాగే నేను కూడా అలా రేపొద్దున మంచి పొజిషన్లో ఉండి నేను కూడా అలా చేయాలని అనుకుంటున్నాను సార్. ఇదొక రోల్ మోడల్గా నేను తీసుకుని కంపల్సరీ కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది నా ఆలోచన. వారు చెప్పింది ఇప్పుడు మీరు విన్నారు.